శ్రవణ్ కుమార్ గారు నమస్తే సార్. నమస్తే అండి. శ్రవణ్ కుమార్ గారు, మనం గత 6 నెలలుగా కనుక చూస్తుంటే అంటే సంచలనంగా వస్తున్న కేసులన్నీ కూడా ప్రతి దాంట్లోనూ ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్పే ఉంటుంది. ఈ రోజు మనం అవును. తీసుకున్న కిరణ్ రాయల్ కేసు కావచ్చు, లేదంటే మొన్న జరిగిన లావణ్య గారి కేసు కావచ్చు, లేదంటే అంతకుముందు జరిగిన జానీ కేసు కావచ్చు, అలాంటి చాలా కేసులు ఉన్నాయి. సో అన్నిట్లోనూ ఈ ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది చాలా కామన్గా వస్తూ ఉంది. అసలు దీని అంతటి కారణం ఏంటి సార్? అంటే వీళ్ళు ఉన్నన్నాళ్ళు కలిసి ఉంటున్నారు, ఆ తర్వాత బయటకు వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణలు చేసుకుంటా ఉన్నారు. అండ్ అసలు వీటిని కంట్రోల్ చేయడానికి కూడా మనకు అప్పుడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఒక జడ్జిమెంట్, అంటే ఇల్లీగల్ రిలేషన్స్ ఉండొచ్చు, అంటే 18 ఇయర్స్ దాటినాకో లేకపోతే 21 ఇయర్స్ దాటినాకో ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఉండొచ్చు అనేది ఒకటి ఇవ్వటం అన్నది ఒక బేస్గా తయారైందేమో ఇటు అన్నిటికీ అనిపిస్తా ఉంది సార్, ఏమంటారు? సార్, మీరు చెప్పింది అదే. నేనే ప్రస్తావిద్దాం అనుకున్నాను అది, జడ్జిమెంట్ గురించి. ఉహు. మీరు డైరెక్ట్ దాంట్లో నుంచి వచ్చారు. ఫ్యూ ఈ మధ్య కాలంలో చూస్తే లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ చూసుకున్నా, జానీ మాస్టర్ గారి ఇష్యూ చూసుకున్నా, ఇకపోతే పొలిటికల్ గా చూస్తున్నటువంటి నిన్న జరిగిన తిరుపతిలో జరిగినటువంటి కిరణ్ రాయల్ విషయంలో చూసుకున్నా, వీళ్ళంతా కూడా వాళ్ళు బయటి వ్యక్తులు కాదు, వాళ్ళు కొన్నాళ్ళు కలిసి సహజీవనం కానీ, కలిసి ప్రయాణం చేయడం కానీ, కలిసి స్నేహం చేయడం కానీ, కలిసి కాపురం చేయడం కానీ, ఈ స్టేజ్లు వీటన్నిటికి అర్థాలు వేరుగా ఉన్న స్టేజ్లు వేరండి. కలిసి ప్రయాణం చేయడం అంటే ఒక ఫ్రెండ్షిప్ లో ఉండడం, లేదా సహజీవనం చేయడం అంటే పెళ్లి చేసుకోకుండా సహజంగా కలిసి ఉండడం. దీంట్లో ఇంకొక పెద్ద కొంచెం స్టెప్ ఏంటంటే సంసారం అంటే కమిట్మెంట్ అయి ఉండడం అనేది సహజీవనం కింద తీసుకుంటారు. సో ఇట్లా ఇవన్నీ కూడా అంటే ఇన్మెరిటల్ స్టేటస్ అంటే పెళ్లి వివాహేతర బంధాలు కానీ చెప్పవచ్చు. అయితే దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో స్వేచ్ఛ ఎక్కువయ్యి ఇటీవల కాలంలో ప్రజలకు కొంచెం వచ్చిన వరం ఏమిటంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అంటే ఎవరి అయినా ఎవరితో అయినా స్నేహం వాళ్ళ ఇష్టపూర్వకంగా ఉన్నప్పుడు మనం ప్రశ్నించే అవకాశం లేదంది, కానీ అలా ఉండమని సూచించలేదండి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఇష్టపూర్తిగా ఉండడాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు అనేది సుప్రీంకోర్టు సర్వోచ్చ న్యాయస్థానం యొక్క ఉద్దేశం. అంతేకాని అలాగే సార్, మీరు మనం ఎవరైనా ఇల్లీగల్ మనం ప్రశ్నించం, నేను కానీ చెప్తాను. వాళ్ళ అదే భార్యలన్నా ప్రశ్నించచ్చా, జనరల్ వాళ్ళ భర్తలన్నా ప్రశ్నించచ్చా? ఆ అదే విషయాన్ని అయితే జనాలు దీన్ని నేరం చేసేవాళ్ళు, తప్పు చేసేవాళ్ళు దీన్ని ఆసరాగా చేసుకుని మనకు కోర్టులే చెప్పాయి, మనం ఎవరితోడైనా నా ఇష్టం ఉంటే తిరుగుతానని చెప్పేటువంటి అహంకార ధోరణి కానీ తప్పించుకున్న ధోరణి సహేతుకం కాదు. ఎందుకంటే మనం ధర్మాచారంలో ఉన్నాం, సనాతన ధర్మంలో ఉన్నాం, హిందూ ధర్మంలో ఉన్నాం, భారతదేశంలో ఉన్నాం. మనం ధర్మాచారాలు పాటిస్తాం. దేవుని నమ్మకపోవచ్చు, ధర్మాన్ని ఆచారాన్ని లోకల్ లోకల్ లా అంటాం. అంటే దేవుడు ఉన్నాడా లేడని వేరే విషయం, కానీ అందరూ పాటించే నియమాలు సూత్రాలు పాటించే ధర్మంలో ఉంటాం సహజంగా ఎవరైనా సరే. అంటే దేవుని నమ్మని హేతువాదులు కూడా ఆ లోకాలిటీ, ఆ సంఘం, ఆ కమ్యూనిటీ ఒక ఒక గ్రేటర్ కమ్యూనిటీ ఉన్నాను అనుకోండి, అక్కడ ఎలా ఫాలో అవ్వాలో అదే ఫాలో అవుతాం. అలాగే మనం ఆ సొసైటీలో ఉన్నప్పుడు ఆ విచ్చలవిడి తత్వంలో ఉండాలనేది ఉద్దేశం కాదు, కానీ వాళ్ళు అంటే ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ ఇతరుల నుంచి లేదా స్పౌజ్ అవుతున్న నుంచి అంటే ఒక ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుంటే ఆమె భర్త కానీ లేక ఇతని భార్య కానీ ఎవరు అబ్జెక్ట్ చెప్తున్నారు, అది అబ్జెక్ట్ చెప్పినప్పుడు మీరు చెప్పడానికి హక్కు లేదంటున్నారు, కానీ అది మాత్రం తప్పు. అది కోర్టులో కూడా ఒప్పుకోవట్లేవు. వాళ్ళు కలిసి ఉండడానికి ప్రశ్నించొద్దు, కానీ ఇక్కడున్న రిలేషన్ ఏంటి, భార్యకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ భార్యకి ఇచ్చినటువంటి హక్కులు ఈ భార్య తరపున ఉండవలసినటువంటి అన్ని కూడా అడుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరిద్దరు కలిసి ఉండాలంటే ఇక్కడ డైవర్స్ తీసుకుని విడిపోయి ఉండి అక్కడ ఉండవని చెప్తుంది. ఇది కోర్టు యొక్క సారాంశం అండి. ఇది కోర్టులో వెళ్ళినప్పుడు జరగాల్సినటువంటి అంశం జరుగుతుంది ఆ విధంగా. కానీ ఇక ఈ విషయాన్ని అలా పెడితే ఈ మధ్య కాలంలో చూస్తున్నప్పుడు ఈ ఈ కేసులు ఇట్లాంటి సెక్షన్ల ఆధారం పెట్టుకుని మనం ఏమైనా చేయొచ్చు అనుకున్నట్టు విచ్చలవిడిగా చేసే కలిసి కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఇద్దరు ఇష్టపూర్తికంగా కలిసిన తర్వాత ఇద్దరు ఇష్టపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మనం టెంప్టింగ్ కానీ లేదా ప్రయోజనం ఆశించి కానీ వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు ఇష్టపూర్తికంగా శారీరకంగా కలిసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్ ను దాటారని చెప్పేసి ఈ మధ్యకాలంలో నన్ను మోసం చేశారంటూ కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ సెలబ్రిటీ స్థాయి వ్యక్తులు, ముఖ్యంగా సెలబ్రిటీ వ్యక్తుల పొలిటికల్ లీడర్ల మీద కానీ సినిమా రంగంలో చెందిన వ్యక్తుల విషయంలో కానీ సెలబ్రిటీ స్థాయిల వ్యక్తుల మీద నాకు ఇన్నాళ్ళు నాతో స్నేహపూర్వక నమ్మించి పెళ్లి చేసుకుంటా అన్నారు. ఈ జానీ మాస్టర్ విషయం చూస్తే నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పారు, నాకు మంచి లైఫ్ ఇస్తారని చెప్పాడు, ఇప్పుడు దాన్ని దాటేశారంటూ నన్ను మోసం చేశారు. పైగా నేను ఆ రోజుల్లో అప్పుడు ఆయన చేస్తున్నటువంటి టైంలో నేను మైనర్ని అని చెప్పేసి ఆమె క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేసింది. దాన్ని వాస్తవానికి అయితే మన భారతీయ చట్టాల ప్రకారం ఏంటంటే కాంప్లైంట్ దాషలో ఎవరైతే బాధితులుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు చెప్పేటువంటి క్రైమ్ నేరము
జరిగింది, చేశారు, ఈమె బాధితుల పడింది అని ఒక సర్కమ్స్టెన్స్ కనపడితే కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే పెద్ద వాళ్ళకి ఎసెట్ గా మారింది. నేను అతనితో అంటే ఇక్కడ జరిగింది లావణ్యగా జానీ మాస్టర్ విషయం అంటే అమ్మాయి శ్రేష్ఠ వచ్చేసి నేను జానీ మాస్టర్తో ఇట్లా బాధపడ్డాడు, నేను మైనర్ గా ఉన్నప్పుడు నన్ను లైంగికంగా వాడుకున్నాడు, నన్ను నమ్మించి మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానికి పెళ్లి చేసుకోలేదు, నన్ను పైగా నన్ను చంపుతాను బెదిరిస్తున్నాడు ఇంట్లో. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆమె పోలీసులు అప్రోచ్ అవ్వడం, ఈ జానీ మాస్టర్ కిను ఈ శ్రేష్ఠకు అసలు రిలేషన్ ఉందా లేదా అని ఫస్ట్ పోలీసులు చూస్తారు. అంటే వాళ్ళిద్దరికి పరిచయం ఉందా లేదా, నేను చెప్పేది నిజమా కాదంటే ఆ సబ్మిషన్స్ అన్ని వీడియోలు ఫోటోలు చూస్తారు కాబట్టి కేసు నమోదైంది. కానీ ఇట్లా కలిసి తను ఇష్టపూర్వకంగా వాడుకున్న వాడుకొని ఇష్టమున్న నడిచి తర్వాత తనకు అంటే తనను అశ్రద్ధ చేయడం వల్లనో లేకపోతే తను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి లైంగికంగా వేధించాలని చెప్పడం మాత్రం ఇది చాలా సహేతుకమైనది కాదు. ఈ విషయంలో అంటే తమది నడిచిన రోజులు నడిపించుకొని ఆ తర్వాత రివర్స్ ఇలా బ్లాక్ మెయిల్ చేయడం కూడా సహేతుకం కాదు. ఈ విషయం కూడా సుప్రీంకోర్టులో ఈ మధ్య కాలంలో ఆ ఖచ్చితంగా లేవనించింది, సూచించింది కూడా. ఇట్లా కలిసి కొన్నాళ్ళు కాపురాలు చేసి స్నేహం చేసి తర్వాత మేము మోసపోయా అనే ఆరోపణలు చేయడం ఖచ్చితంగా చట్టాలను దుర్వినియోగం చేసిన అవుతుంది. నిజంగా తను నేరం చేసిన వారు నిజంగా మోసం చేసినట్టు ఆ కేసు వేరేగా ఉంటుంది. కానీ ఇట్లా కలిసిన రోజు కలిసి ప్రయాణం చేసి తర్వాత చట్టాలను దుర్వినియోగం చేస్తూ కేసులు పెట్టడం ఖచ్చితంగా ఇది కూడా నేరం అని ఈ మధ్య కాలంలో సుమారు 2-3 మంత్స్ బ్యాక్ అయినే సుప్రీంకోర్టు కూడా కేసు విషయంలో ప్రస్తావించింది. ఇట్లా లావణ్య విషయం తీసుకున్నా, ఇట్లా జానీ మాస్టర్ శ్రేష్ఠ విషయం తీసుకున్నా, నిన్నటి తిరుపతి సంఘటనలు తీసుకున్నా కూడా కలిసి వాళ్ళ వ్యవహారం అంటే ఇక్కడ తిరుపతి కిరణ్ రాయల్ గారి విషయంలో ఏంటంటే వాళ్ళు కలిసి లావాదేవీలు ట్రాన్సాక్షన్ కూడా చేసుకున్నారు డబ్బుల విషయంలో. ఆ డబ్బుల విషయంలో ఈ మాధవి అనే ఆమె డబ్బులు ఇచ్చిందని, ఆమె పెళ్లి చేసుకుంటానని కలిసి ప్రయాణం చేస్తానని మాట ఇచ్చాడని అవన్నీ కూడా చెప్తా ఉంది. దాంతో పాటు అసలు నేను అడిగిన డబ్బులు నాకు ఇవ్వంటే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాను కూడా కంప్లీట్ ఇచ్చింది. ఆడియో సాక్ష్యాలు కూడా దొరికింది. ఖచ్చితంగా ఇవన్నీ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీగా తమ హక్కును స్త్రీగా కాకుండా సెలబ్రిటీగా దాన్ని వాడుకొని ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయాలన్న ఉద్దేశంతో కలిసిన రోజులు కలిసి ప్రయాణం చేసి తర్వాత ఇష్టపూర్వకంగా అంటే చిన్నపిల్లలు ఏం కాదు ఎంత చిన్నపిల్లలకైనా బాడీ సెన్స్ కామన్ సెన్స్ అన్నీ ఉంటాయి. అన్నీ తెలిసి కూడా ఇష్టపూర్వకంగా వాళ్ళతో శారీరకంగా ఒకటైపోయి ఆ తర్వాత అతని ఎదుటి వ్యక్తి నుంచి బెనిఫిట్ పొందలేదనో, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనో, ఎదుటి వ్యక్తిని నష్టపరచాలనో దురుద్దేశంతో చట్టాలను వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు పెట్టిన కేసుకు రివర్స్ అవుతుంది. వీళ్ళకే శిక్షలు పడే అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాయల్ అంటే కిరణ్ రాయల్ విషయంలో మనీ ట్రాన్సాక్షన్ విషయంలో ఏం జరుగుతుందో నాకైతే కొంచెం లెట్ మీ వెయిట్ అండ్ సీ. మనం కొంచెం ఇంకా చూడాలి. ఎందుకంటే కేసు లోపలికి వివరాలు ఇంకా తెలవాల్సింది. అన్ని ఒక వర్షనే తెలిసింది. ఇంకా దర్యాప్తులో రెండో భాగంలో మనకి ఏం తెలుస్తుంది. కానీ నిన్నటి ఈ రాజస్థాన్ కేసులో చూసుకున్నాం, జానీ గారి మనసులో చూస్తున్నా ఖచ్చితంగా కంప్లైంట్ అంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని అంటున్నాను. ఈ రెండింటికి కిరణ్ రాయల్ కేసు మాత్రం చాలా డిఫరెంట్ గా చూడాలి సార్. ఎందుకంటే కిరణ్ రాయల్ కేసులో ఏంటంటే అతను ఆ అమ్మాయిని లోబరుచుకున్నారని మనం వాడకూడదు, కానీ ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం కానీ ఆయన అవసరాల కోసం వాడుకోవటం కానీ చేశారు అన్నది అయితే చాలా క్లియర్ గా కనపడతా ఉంది మనకైతే. కాకపోతే మళ్ళీ ఆ అమ్మాయిని హెరాస్ చేసినట్టు కూడా మనకు కనబడతా ఉంది. ఆ అమ్మాయిని అరెస్ట్ చేయించడం కావచ్చు, లేకపోతే ఆ అమ్మాయి మీద కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం కావచ్చు, అవన్నీ చూస్తే మాత్రం మళ్ళీ వెనకాల ఆ అమ్మాయి వెనకాల కుట్ర కూడా చేశారని అర్థమవుతుంది. ఈ రెండిట్లోనూ అబ్బాయిల బాధితులు అయితే ఈ కిరణ్ రాయల్ కేసులో మాత్రం అమ్మాయి బాధితులు అలా కనబడుతుంది. యాక్చువల్ గా జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ప్రకారం చూస్తే ఇప్పుడుకున్న ప్రాథమిక సమాచారం చూస్తే ఈ కిరణ్ రాయల్ గారి విషయంలో ఖచ్చితంగా అమ్మాయి ఆర్థిక ఒక మగ వ్యక్తిని నమ్ముకొని తన స్నేహాన్నో తన లైఫ్ నో అతనితో కలిసి ప్రయాణం చేయాలనుకుని కొంతవరకు త్యాగాలు చేసింది. ఆ కలిసిన రోజులు కలిసిన తర్వాత ఎందుకు చెడిందో ఎట్లా చెడిందో అంటే ఫర్దర్ డబ్బులు ఇవ్వబడుతుందనో లేకపోతే ఇవ్వడం ఇంకా తర్వాత ఇవ్వదనుకొని వాళ్ళు కిరణ్ రాయల్ అలాంటి వ్యక్తులు రివర్స్ అయ్యారా ఏం జరిగిందో కానీ అది సాధ్యమైనంత వరకు అది అంటే వాళ్ళిద్దరి మధ్య జరగాల్సిన చర్చా కార్యక్రమం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఎప్పుడైతే ఈ కిరణ్ రాయల్ అనేవారు అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడం ఆటోమేటిక్ గా ప్రతిపక్షానికి ఛాయిస్ వచ్చినట్టుగా ఉంటుంది. దీని వెనక ప్రతిపక్ష పార్టీ ఉంది అని అంటూ ఆయన కిరణ్ రాయల్ బహిరంగ ఆరోపిస్తున్నారు. నిజంగా ఉండకపోవచ్చు, ప్రాథమిక దశలో ఆమె కాంప్లైంట్ దశలో ఉండకపోవచ్చు, కానీ కాంప్లైంట్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్కి వెళ్తారు. ఖచ్చితంగా వాళ్ళ పార్టీ నుంచి కానీ వాళ్ళ కార్యకర్త రూపంలో కానీ హెల్ప్ చేయడానికి లీగల్ హెల్ప్ చేయడానికి
లేకపోతే ఏదైనా మీగా ఏవైనా ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఖచ్చితంగా అది జనం లోకం తీరు అది. సో ఖచ్చితంగా ఈ కిరణ్ రాయల్ గారు మాత్రం ఇది రాజకీయ భవిష్యత్తులో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అతనికి ఎదగాల్సిన క్రమంలో ఇట్లాంటి ఒకసారి ఎదిగిన స్టేజిలో అయితే బాగుండేది. ఎదగాల్సిన టైంలో ఈ విధంగా ఆరోపణలు ఎదుర్కోవడంతో కొంచెం ఇబ్బంది పడతారు. మరి అది చూడాలి. రేపు కేసు యొక్క పూర్వాపరాలు ఎలా ఉంటాయి, అది ఛార్జ్ షీట్ ఎలా దాఖలవుతుంది. ఈ కిరణ్ రాయల్ కూడా తాను నా దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయి, నాకు పేమెంట్లు ఇచ్చేసాను, నాకు అవసరం లేదు, ఆమె ఆమె బెదిరిస్తుందంటూ కూడా కిరణ్ రాయల్ తరఫున వాదన వినిపిస్తా ఉన్నాయి. ఎంతవరకు వెళ్తుందో ఇక మనం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మనం ఒక కన్క్లూజన్ రావచ్చు. యా చూద్దాం సార్. డెఫినెట్ గా కిరణ్ రాయల్ కేసు ఏమవుతుంది అన్నది ఇంట్రెస్టింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే కిరణ్ రాయల్ పవర్ అబ్యూస్ చేస్తున్నాడు అన్నది అయితే చాలా క్లియర్ గా ఉంది. అందుకే ఈ విషయంలో కిరణ్ రాయల్ ని అన్నిసార్లు స్ట్రెస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన ఆయన చేసిన విధానం కావచ్చు, లేకపోతే ఆయన ప్రెస్ మీట్లు కావచ్చు, లేదా తర్వాత ఆమెను అరెస్ట్ చేయించడం కావచ్చు, ఇవన్నిట్లో చేస్తే అంటే ఒక వ్యక్తికి అంటే రాగూడనాలకి పవర్ వస్తే ఏమవుతుంది అన్నది కిరణ్ రాయల్ ఒక ఎగ్జాంపుల్ లాగా అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా అండి. అధికార పార్టీగా అధికార పార్టీ వాళ్ళ అనుకూలమైన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ పని చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆయనకు ఇది అధికార పార్టీ ఇప్పుడు ఉండడం అనేది ఆయనకు ప్లస్ కాదు, మైనస్ అండి. కెరీర్ చాలా ఇబ్బంది పడతా ఉంటుంది. ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని జైపూర్ కేసును కదిలిచ్చి ఆమె అరెస్ట్ చేయగలిగారు. ఆమె వెంటనే అది బెయిలబుల్ కేసు కాబట్టి వెంటనే బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఆమెకు అంటే కేసు ఇన్నాళ్ళు జైపూర్ కేసులో అరెస్ట్ అవుతారన్న భయంతో ఒక 2 అడుగులు వెనక వేసి ఉండవచ్చు. ఆమె ఫస్ట్ బయట లో కూడా ఫోన్ కన్వర్జేషన్ కూడా అదే చెప్తుంది. ఆ, నిన్న కిరణ్ రాయల్ బాధితురాలు మాధవి గారు ప్రెస్ నోట్ కూడా పెట్టేసి ఒక ఆమె చాటింగ్ స్క్రీన్ షాట్ను ఆడియోను రిలీజ్ చేసింది. మీ దాంట్లో వచ్చిందో లేదో దాంట్లో స్పష్టంగా ఉంది. ఇతను ఆల్రెడీ మీకు జైపూర్ కేసు అరెస్ట్ చేయిస్తానని బెదిరిస్తున్నట్టు, ఆ కేసు నేను కదిలిస్తానంటూ కూడా ఈయన సూచనలు చేశాడు. సో అంతవరకు డిఫెన్స్ ఉండాల్సిన జైపూర్ కేసు ఏకంగా అరెస్ట్ చేయబడింది కాబట్టి ఇప్పుడు మాధవికి ఎలాంటి భయం లేదు. ఆమె ఎంత ఎక్స్క్యూజ్ కైనా ఎంత దూరమైనా వెళ్ళడానికి అవకాశం కిరణ్ రాయల్ గారికి కల్పించడం అంటే సార్ ఆయనకి ఆయనే గొయ్యి తవ్వుకున్నారని చెప్పొచ్చాము. ఖచ్చితంగా దాన్ని చాలా సామరస్యపూర్వకంగా ఆమెను, ఎందుకంటే ఆమెను స్త్రీ కలిసి ప్రయాణం చేసిన స్త్రీ, అందులో ఒక ఆ ప్రేమను వాత్సల్యాన్ని స్నేహాన్ని కోరుకునే స్థితిలో ఉన్నటువంటి ఆమె చాలా 4 తీయటి మాటలతోటి దాన్ని కాలయాపన చేసుకుంటూ ఇవ్వడం కానీ, లేదా ఇవ్వలేనని చెప్పి సామరస్యంగా పూర్వకంగా దాన్ని సొల్యూషన్ చేసుకోవాల్సిన కిరణ్ రాయల్ గారు దాన్ని గోరుతో పోవాల్సిన గొడవల దాకా తెచ్చేసుకొని దాన్ని క్రైమ్ లోకి తీసుకురావాలి, అంటే దాన్ని కేసు దాకా తీసుకొచ్చుకొని వ్యూహాత్మకంగా తప్పి చేశాడని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.